నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రజెంట్ దేశవ్యాప్తంగా రెండు అంశాల గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకటి, కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి అలా డిస్కషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. వాళ్ళ ఉద్యమము, సక్సెస్, ప్రధాని మోదీ గారు, ఈ రెండే ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్. దీంట్లో అభిజిత్ దీప్కే సర్టిఫికేట్స్కి సంబంధించి ఎక్కడి నుంచి ఫండింగ్ వచ్చిందన్న అంశానికి సంబంధించి అభిజిత్ దీప్కే సవాల్ విసరడం, మరి మీ సర్టిఫికేట్ చూడడానికి మరి సిద్ధంగా ఉన్నారా అంటూ చర్చ. మరి ఎందుకు ప్రధాని మోదీ గారు ఈ అంశానికి సంబంధించి చర్చకు రాలేకపోతున్నారు అనేది, మరి ఇంత మంచి అస్త్రం దొరికినప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు దీన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు అన్నవి ఇంకో డిస్కషన్. ఓవరాల్గా అయితే ఈ రెండు అంశాల చుట్టే ప్రధానంగా తిరుగుతుంది. ఏంటి అసలు ప్రధాని సర్టిఫికేట్స్కి సంబంధించి మరొకసారి ఇంత పెద్ద ఎత్తున చర్చ ఎందుకు జరుగుతోంది? నిజంగానే అవి ఫేక్ అని రుజువు అయితే పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? అందుకే కొంత మోదీ గారు తగ్గుతున్నారా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. అండి. సిజేపీ ఇప్పుడు ఒక సెన్సేషన్, నెక్స్ట్ ప్రధాని మోదీ గారి సర్టిఫికెట్స్ ఇప్పుడు మరొక సెన్సేషన్. ఏం జరుగుతోంది? అంటే ప్రధాని సర్టిఫికెట్లకు సంబంధించి ఇంత గోప్యత పాటించాల్సినటువంటి అవసరం అయితే లేదు స్పష్టంగా. అంటే పబ్లిక్ డొమైన్లో ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ఇది నేను చదివింది, ఆయన పొలిటికల్ సైన్స్ చదివారనేది చెప్తున్నారు వాళ్ళు. పీజీ కూడా చేశాడు ఆయన అని. డిగ్రీ మీద చర్చ జరుగుతుంది కానీ ఆయన పీజీ కూడా చేశానని చెప్తున్నాడు ఆయన. కానీ ఈ సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి ఒక గందరగోళము, ఒక విమర్శ ఉన్నప్పుడు ఆ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల జాబితాలోనైనా ఆయన ఉండాలి. లేదు ఆయన కరస్పాండెన్స్ కోర్సులో వెళ్ళినప్పటికీ ఆ జాబితాల్లో అయినా ఆయన పేరు ఉండాలి. అక్కడి నుంచి అంటే ఇక్కడ సమాచార హక్కు కింద అడుగుతున్నారు చాలామంది. ఈ అడుగుతున్న వాళ్ళ మీద కోర్టు నుంచి ఒక ఇది తీసుకొచ్చారు, ఒక డైరెక్షన్. ఇది దేశ ప్రయోజనాలకో లేకపోతే సమాజ శ్రేయస్సుకో ఉపయోగపడే అంశమా, ఎందుకు దీన్ని మీరు ఇలా సమాచార హక్కు చట్టం కింద అడుగుతున్నారు పదే పదే అని చెప్పి అన్నారు అని కోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకొచ్చారు. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ వేసినప్పుడు 25,000 ఫైన్ కూడా వేశారు. అసలు ఇది అవసరమా దేశానికి అన్నట్టుగా మాట్లాడారు. నిజమే, అంటే వ్యక్తిగత వ్యవహారం, పర్సనల్ ప్రైవసీలోకి వెళుతున్నారు అన్నారు కోర్టు వారు. అంటే వ్యక్తిగత వివరాల గురించి మీరు ఇలా అప్రోచ్ అవ్వడం కరెక్ట్ కాదు అని. ఇలా అప్రోచ్ అవ్వడం కరెక్ట్ కాదు, కానీ ఆయన ఒక డిగ్రీని ప్రపంచం కోరుకుంటున్నప్పుడు, అంటే తను ఏం చదివాడు, తన విద్యార్హతలు ఏమిటి, నిజానికి ప్రధాని పదవికి ఏ విద్యార్హత కొలమానం కాదు. ప్రజలు ఒక పార్టీకి మ్యాండేట్ ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి పార్టీ తన నాయకుడిగా, తన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఒక ఎంపీని ఎన్నుకుంటుంది, అంతే. రెండోది, నరేంద్ర మోడీ గారిని ఒక క్యాంపెయిన్లో భాగంగా ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. మన్మోహన్ సింగ్కి ఆల్టర్నేటివ్ నరేంద్ర మోడీ అనే నెరేటివ్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. వచ్చారు, అయిపోయింది, ప్రజలు ఆమోదించారు, ఆయన ప్రధాని అయ్యాడు, 3 సార్లు అయిపోయింది, 4వసారి కూడా ఆయనే గెలిచేస్తాడు అన్నంత వేవ్ కనిపిస్తోంది అని చెప్తున్నారు. వీటితో ఎవరికి భేదాభిప్రాయాలు లేవు. కానీ ఆయన ఏం చదువుకున్నారు అనే దాని మీద ఎక్కడో చర్చ మొదలైన తర్వాత వాళ్ళు ఏదో ఒక సర్టిఫికెట్ బయటికి రిలీజ్ చేశారు. అమిత్ షా చూపించారు. అదే అమిత్ షా ఆఫీస్ నుంచి వచ్చింది. అది బయటికి వచ్చిన తర్వాత దాని ఇంటిగ్రిటీ ఏమిటి అనే దాని మీద చర్చ. ఆ సర్టిఫికెట్లో ఉన్నటువంటి డీటెయిల్స్, ఆ బ్యాచ్ డీటెయిల్స్, ఆ ఏరియాలోకి వెళ్ళి కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేశారు. అయ్యా, ఇది ఆ బ్యాచ్లో ఈయన ఎక్కడ కనిపించటం లేదు, ఎక్కడి నుంచి పుట్టింది ఇది అనేది అడగటం మొదలుపెట్టారు. నిజానికి ఇప్పుడు మొన్న కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి మూల కారణమైనటువంటి సీజే గారి వ్యాఖ్యలు, ఆ సీజే గారు బొద్దింకలు అని మాట్లాడింది ఎవరి గురించి అనే వివరాల్లోకి వెడితే ఫేక్ డిగ్రీల గురించి మాట్లాడాడు ఆయన. అది చెప్పాడు ఓపెన్గానే. నాకు ఈ దేశపు నిరుద్యోగుల పట్ల గౌరవం ఉంది, కాకపోతే నేను సఫర్ అవుతున్నది ఈ ఫేక్ డిగ్రీ వాళ్ళ నుంచి. ఈ ఫేక్ డిగ్రీ అంటే లాలో కూడా ఫేక్ డిగ్రీలు పట్టుకుని వచ్చేస్తున్నారు. వీళ్ళెవరికి థరవ్ నాలెడ్జ్ లేదు,
వీళ్ళు కోర్టులోకి వచ్చి యూట్యూబుల్లో వినేసి అది పట్టుకొచ్చి ఇక్కడ ఆర్గ్యుమెంట్గా చెప్తున్నారు మా దగ్గర. ఓకే, ఈ తలకాయ నొప్పి తట్టుకోలేకపోతున్నాం, కోర్టులన్నీ ఇలా పొల్యూట్ అయిపోతున్నాయి వీళ్ళ వలన అని చెప్పాడు ఆయన. కాబట్టి ఫేక్ డిగ్రీ నుంచి పుట్టినదే కాక్రోచ్ జనతా పార్టీ అనుకోవచ్చు ఒక రకంగా. కాబట్టి ఇప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ల చర్చ మళ్ళీ వీళ్ళే రేపారు. అభిజిత్ సంబంధించి అసలు ఒక అతని విద్యార్హతలు ఏమిటి, దళిత యువకుడు, వాళ్ళ ఫాదర్ ఏంటి, అసలు బోస్టన్కి వెళ్ళి ఆ యూనివర్సిటీలో ఎలా సీట్ వచ్చింది, ఫండింగ్ ఎవరు ఇచ్చారు, ఇది ఈ చర్చ తీసుకొచ్చినప్పుడు మీరు ప్రతిదీ నేను తీసుకొస్తాను, ఇదిగోండి నేను చూపిస్తున్నాను, ఇంతే దర్జాగా మీరు చూపించగలుగుతారా అంటూ అభిజిత్ దీప్కి క్వశ్చన్ చేయడంతో మరొకసారి చర్చ మొదటికి వచ్చేసి. వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇంజనీరు, ఆయనకు 60,000 బేసిక్ శాలరీ అని చెప్పారు. శాలరీ సర్టిఫికెట్ కూడా బయటకు వచ్చింది. ఇంత చర్చ జరుగుతోంది, ప్రోబ్ చేస్తున్నారు, పెడతారు, ఆ సర్టిఫికెట్లు తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారు. అంటే ఇప్పుడు వీళ్ళు దేశవ్యాప్తంగా ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదేంటంటే వీళ్ళందరికీ విదేశీ లింకులు ఉన్నాయి, చర్చ్ లింకులు ఉన్నాయి, ఇలాంటివి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కేంద్రం. అంటే వాంటెడ్గానే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ ఆ పనిలో ఉన్నాయి. ఈ దేశంలోకి 100 కోట్ల డబ్బులు వచ్చాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే అనేక ఈ కార్డులు, మన డెబిట్ కార్డులు అనేకం వచ్చేస్తాయి ఈ దేశంలోకి, అవి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. వాళ్ళు డ్రా చేసేసుకుని అక్కడ పంపిణీ చేసేస్తారు. కానీ ఒక అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్లో డబ్బులు ఎక్కడి నుంచి పడతాయి, సోర్స్ ఏమిటి, బ్యాంకు వాడు అడుగుతాడు, ఇవేవి పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఒక డెబిట్ కార్డు ఇష్యూ అయిపోతుంది, ఎవరికో కొరియర్లో వస్తుంది, అది పెట్టేసి ₹1,00,00,000 డ్రా చేసేసుకుంటున్నారు, 100 కోట్లు వెళ్ళిపోయినాయి దేశంలోకి అని వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేయటం అనేది చాలా తెలివిగా చేస్తున్నారు. అలాగే చర్చిల నుంచి డబ్బులు ఫండ్ అవుతున్నాయి, అలాగే మసీదుల నుంచి డబ్బులు ఫండ్ అయిపోతున్నాయి. వీళ్ళందరూ ఆ డబ్బులు పెట్టి ఏదేదో చేసేస్తున్నారని చెప్తున్నారు రోజువారీ. అందులో భాగమే వీళ్ళెవరికి కూడా నికర ఆదాయం లేదు. అంటే ఈ దేశంలో నిజాయితీగా వచ్చేటువంటి ఆదాయాలు లేవు. వీళ్ళందరూ ఈ డబ్బుల మీద ఆధారపడే ఈ అమెరికా వెళ్ళటాలు ఇవన్నీ చేస్తున్నారు. అంటే చదువుల్ని, నిజానికి చదువుకి డబ్బు అవసరమా అనే చర్చలోకి వెళ్ళినా వీళ్ళు దోషులుగా నిలబడతారు రోడ్డు మీద. నరేంద్ర మోడీ దగ్గర నుంచి మొదలు పెడితే నిజానికి పివి నరసింహారావు గారి దగ్గర నుంచి అంటే ఒక రకంగా వాళ్ళు వీళ్ళని దేశద్రోహులు అంటున్నారు, కానీ ఇంకొక కోణంలో వాళ్ళు నిలబడాల్సి వస్తుంది రోడ్డు మీద. ఈ దేశంలో విద్యని కార్పొరేటైజ్ చేసి కాస్ట్లీగా మార్చింది మీరు. మార్చి ఇలాంటి చదువులు చదవాలంటే ఇంత డబ్బులు ఉండాలి కదా, ఈ 60,000 జీతగాడు ఇలా చేయగలడా, అమెరికా వెళ్ళటం తప్ప వేరే మార్గం లేదనే పరిస్థితి తీసుకొచ్చింది మీరు. చాలామంది ఇక్కడ కూడా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా నెరేటివ్ అమీర్పేట వెళ్ళాలి, అమీర్పేట నుంచి అమెరికా వెళ్ళాలి, ఇది కదా రూట్ మ్యాప్ నిరుద్యోగులకి మీరు క్రియేట్ చేసింది. ఇక్కడికి వచ్చి ఏదో కోర్స్ చేయాలి, అమెరికా వెళ్ళిపోవాలి, ఇది ప్రోగ్రామ్. టోఫెల్కి వెళ్ళాలి, అక్కడి నుంచి అమెరికా పోవాలి. ఈ పిచ్చిని పెంచింది మీరు. వాళ్ళు ఏదో తిప్పలబడి అప్పులు చేసుకొని ఇక అంతకు మించి గతి లేదు. ఇప్పుడు ₹1,00,000 ఫీజు కడితే తప్ప, ఏది కార్పొరేట్ స్కూల్లో ₹1,00,000 5 లక్షలు కడితే తప్ప జీవితం లేదు అనే పరిస్థితి మీరు క్రియేట్ చేశారు. వాళ్ళు ఏం చేసైనా డబ్బులు కడుతున్నారు. ఇప్పుడు మీరు ఆ డిగ్రీ చదివిన వాడు ఎవడో క్వశ్చన్ చేస్తే ఈ డబ్బులు ఎక్కడివి అని క్వశ్చన్ చేసే రైట్ ఎవరిచ్చారు మీకు? అంతే కదా. మీరు మీరు ఒకవైపు పరుగు పందెం వ్యవస్థలోకి జనాల్ని గెంటారు. మీ చావు మీరు చావండి, ఈ డబ్బులు కడితే తప్ప చదువు లేదని మీరు చెప్పేశారు. దానికి మీరు సమాధానం చెప్పగలరా? ఇప్పుడు వెతుకుతున్నారు కదా అతన్ని, అభిజిత్ని. ఈ ప్రయాణంలో భాగంగా అనేక ప్రశ్నలు ముందుకు వచ్చినాయి. ఒకటి, ఈ డిగ్రీ చర్చకి కారణభూతమైందే కాక్రోచ్ గొడవ, ఫేక్ డిగ్రీ. ఆ ఫేక్ డిగ్రీ వ్యవహారంలో మీ డిగ్రీ సర్టిఫికెట్ మీద అభిజిత్ కంటే ముందే ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళటం అంటే కోర్టుకు వెళ్ళదు, వాళ్ళు యాక్చువల్గా సమాచార కమిషనర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి సమాచార హక్కు ద్వారా అడిగారు. నిజానికి సమాచార హక్కు ప్రకారం యూనివర్సిటీ నుంచి ఆ బ్యాచ్మేట్స్ ఎవరు,
ఎప్పుడు ఎగ్జామ్ రాశాడు, ఏ పరీక్షా కేంద్రంలో ఆయన పరీక్షలు రాశాడు, వివరాలు చెప్పడం తప్పేం కాదు. యాక్చువల్గా అయితే పర్సనల్ డీటెయిల్స్ కిందకైతే రాదు కదా సార్. ఇప్పుడు వైఫ్ గురించి అడిగితే అది ఆయన వ్యక్తిగత సమాచారం కాబట్టి అది ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక దేశ ప్రధాని గారు ఏం చదువుకున్నారు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, ఆయన సర్టిఫికెట్స్ గురించి అడగడం అది వ్యక్తిగత గోప్యం ఎలా అవుతుంది? అది అంటే వ్యక్తిగతంగా ఆయనను సమాచారాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వెసులుబాటు తీసుకుని దాని వెనకాల దాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఓకే, అంటే దొరికిపోతారని అంటే తెలియకుండానే హింట్ ఇచ్చేస్తున్నారా? హింట్ ఇచ్చేస్తున్నాడు ఆయన ఓపెన్ గానే. ఇది నిజానికి ఇంత చర్చ జరిగినప్పుడు ఇది నేను చదివిన చదువు బాజాప్తుగా చెప్పొచ్చు అని చెప్పచ్చు. నేను ఫలానా వరకు చదువుకున్నాను, ఆ తర్వాత మా కుటుంబ పరిస్థితుల రీత్యా ఏదో పని చేసుకునేవాడిని. ఇప్పుడు ఆయన చాయ్ వాలా అన్నాడు, హిమాలయాలకు వెళ్ళా అన్నారు, దేశ పర్యటన చేశా అని చెప్పి. ఆ చాయ్ వాలాగా ఏదో బతికాను, బతుకుతున్న టైంలో ఎవరో చెప్పారు నాకు కరస్పాండెన్స్ కోర్స్ చేయమని. ఫలానా యూనివర్సిటీ కరస్పాండెన్స్ కోర్సులో ఎంటర్ అయ్యాను. వాళ్ళు ఏదో వీక్లీ క్లాసెస్ చెప్పేవాళ్ళు, ఇవో ఫలానా సెంటర్లో ఎగ్జామ్స్ రాశారు, నేను పాస్ అయ్యాను. అది చెప్పడం తప్పేమీ కాదు. అంటే చెప్పడం తన్ని తాను చిన్నబుచ్చుకోవడం కాదు, అంతే కదా, జెన్యూన్గా తన్ని తాను ఆవిష్కరించుకోవడంగా మారుతుంది అది. ఈ ఆవిష్కరించుకోవడానికి ఎందుకు మొహమాట పడుతున్నాడు ఆయన అంటే, దీన్ని ఎందుకు పరువు అనే ఏరియాలోకి తీసుకెళ్తున్నారు అంటే, ప్రధాని అనేటువంటి ఒక పెద్ద పదవిలో ఉన్న ప్రతిదీ అలాగే మాట్లాడుతున్నారు. ఓకే, ప్రధాని పదవిలో ఉన్నారు ఆయన, మన దేశాన్ని 140 కోట్ల మందిని నడిపిస్తున్నటువంటి నాయకుడు అంటున్నారు. కానీ ఆయన నడిపించటం కాదు, వీళ్ళందరూ కలిసి ఆయన్ని ప్రధానిగా ఎన్నుకున్నారు. అంతవరకే. ఎన్నుకోవడం కూడా ఆయన్ని ప్రధానిగా మీరు ఫోకస్ చేశారు, ఓట్లు పడ్డాయి, మీకు అత్యధిక సీట్లు వచ్చాయి, మీరు ఆయన్ని నాయకుడిని చేశారు. అంతే తప్ప రోజువారీ ఆయనతో ఏకీభావం ఉండాలి ఈ దేశ ప్రజలకని రూల్ ఏం లేదు. చాలా స్పష్టంగా ప్రజల పట్ల వినయంగా ఉండాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. ఈ 140 కోట్ల మందికి బాధ్యత వహించాలి ఆయన. ఖచ్చితంగా కదా. కాబట్టి వీళ్ళు అడిగినప్పుడు ఎందుకు సమాధానం చెప్పడు? ఈ ప్రోబ్ చేసే రైట్ ఎవరు ఇచ్చారు? అతని డిగ్రీలు ఫేకా, లేకపోతే అతని ఇన్కమ్ సోర్స్ ఏమిటి, ఇవేవి అడిగే నైతిక అర్హత లేదు ఆయనకి, ప్రభుత్వానికి లేదు. ఈ మీ సర్టిఫికెట్లు అడిగే అవకాశం ఉంది వీళ్ళకి. ఎందుకంటే మీరు పబ్లిక్ అంటే మీరు మమ్మల్ని ఏలుతున్నారు కాబట్టి మీ గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కామన్ పబ్లిక్ ఉంటుంది. అవును, ఎందుకంటే మిమ్మల్ని ఆదర్శంగా మేము తీసుకుంటాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే, నిన్న మన పొలిటికల్ అనలిస్ట్ ఒక ఆయన చెప్పిన విషయం ఏంటంటే, దీనికి సంబంధించి విచారణ చేస్తే ఆర్టీఐ కింద ఇది వ్యక్తిగత సమాచారం అంటున్నారు కదా, అలా కాకుండా సుప్రీంకోర్టుకి 1000 లేఖలు మన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ గారు రాశారు, మాజీ ఐఏఎస్ ఆఫీసరు. మాకు ప్రధాని గారి సర్టిఫికేట్స్ కి సంబంధించి సమాచారం కావాలని సిజిఐకి లేఖ రాశారు. అలా కనుక 1000, 2000, 1,00,000 కనుక వెళితే ఇంకా ఈ తలనొప్పుల కన్నా విచారణ చేయడమే కరెక్ట్ అన్న నిర్ణయము సుప్రీంకోర్టు తీసుకునే అవకాశం ఉంటుందని ఒక వాదన తెర మీద తీసుకొచ్చారు. నిజంగా అది జరిగితే ఏంటి పరిస్థితి? ఒకవేళ అలా ఉత్తరాలు వచ్చినప్పటికీ సుప్రీంకోర్టు కూడా, అంటే ఇప్పుడు రాజ్యాంగ సంస్థలు, వ్యవస్థలు మొత్తాన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఈసీని ఎలా మెయింటైన్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఓకే, సుప్రీంకోర్టు నుంచి వాళ్ళకి అనుకూల జడ్జిమెంట్లు తెప్పించుకుని ఆ తర్వాత వాళ్ళకి అనుకూలమైన పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. గవర్నర్ పదవులు, లేకపోతే రాజ్యసభలు, ఇవన్నీ అలాట్మెంట్లు ఉన్నాయి. ఓకే, కాబట్టి అది కంట్రోల్ చేయొచ్చు, అది పెద్ద కష్టమేం కదా. అంటే ఈ చరిత్ర వీళ్ళది మాత్రమే కాదు. ఇందిరాగాంధీ గారి మీద అలహాబాద్ హైకోర్టు ఎన్నికల్లో అవినీతికి పాల్పడ్డారు ఆవిడ, ప్రూఫ్స్ ఉన్నాయి అని తీర్పు చెప్పినప్పుడు ఏం జరిగింది? ఆ రోజున ఆవిడ ఆ తీర్పును గౌరవించి రాజీనామా చేసి ఉండాలి. నిజానికి చేయకపోగా ఆవిడ ఢిల్లీ వెళ్ళిపోయి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి తనకు అనుకూలంగా జడ్జిమెంట్ తెప్పించుకుని ఈ కేసు పెట్టిన రాజనారాయణని లోపలేసింది. ఓకే, అప్పుడు అది మన ఈ మధ్య వచ్చిన సినిమాలో, వెబ్ సిరీస్ లో కూడా ఇన్స్టెంట్ చాలా క్లియర్ కట్ గా మెసేజ్ పెట్టారు కూడా దాన్ని. అది అవును. కాబట్టి ఆ రోజున జస్టిస్ సిన్హా గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పక్కకు వెళ్ళిపోవడంతో పాటు ఆ కుటుంబాన్ని కూడా ఇబ్బందులకి గురి చేశారు, ఒక రకంగా సోషల్ బాయ్కాట్ చేశారు ఆయన ఆ రోజుల్లో. కాబట్టి ఇలాంటి హెరాస్మెంట్ ప్రోగ్రామే జరుగుతుంది. అందుకని వాళ్ళు ఉపయోగం ఏముండదు, ఉత్తరాలు రాయండి, ఏవైనా చేయండి, వాళ్ళు చెప్పదలుచుకోకపోతే చెప్పరు, అంతే. దీనికంటే బెస్ట్ మెథడ్
ఆయన చెప్తున్నటువంటి యూనివర్సిటీకి వెళ్ళి ఆ పాత రికార్డుల ప్రకారం ఎవరెవరు ఏ కోర్సుల్లో ఏ పద్ధతుల్లో చదివారు, సామేట్స్ ఎవరితో కలిసి ఎగ్జామ్ రాశారు, ఎవరితో రాశారు, నిజమా కాదా, అయ్యా ఫలానా హాల్ టికెట్ నెంబర్ మీ పక్కకు వచ్చి ఉండాలి, ఓకే కాబట్టి మీరు ఆ పక్కన కూర్చున్న ఆయన్ని గుర్తుపట్టారా, ఆయన ఇప్పుడు మనని పరిపాలిస్తున్నటువంటి నాయకుడు అంటే చీచి అదేం లేదండి ఎవరో ఒక ముసలావిడ కూర్చుని రాస్తుంది నా పక్కన అని ఎవరో చెప్తారు. చెబితే ఆ వీడియోలు సర్క్యులేట్ చేస్తే పోయేది ఆయన పరువే, అంతే కదా. కాబట్టి మీరు ఉన్న విషయాన్ని చెప్పడానికి ఎందుకు మొహమాట పడుతున్నారు అని అడగటం తప్పేం కాదు. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటారా ఈ అంశానికి అంటే సంబంధించి? దీన్ని డిబేటబుల్ విషయంగా మార్చే పరిస్థితి మీరే తీసుకొస్తున్నారు. మీ సీజే గారేమో ఒకవైపు ఫేక్ డిగ్రీలు వాళ్ళతో వస్తున్న తలకాయ నొప్పులు మాట్లాడాడు, ఓకే, మరోవైపు మీరేమో ఊళ్ళో వాళ్ళ డిగ్రీలన్నీ కెలుకుతున్నారు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అమెరికా వెళ్ళటానికి ఎవరు ఫండ్ చేశారు, చర్చి నుంచి డబ్బులు వచ్చాయా, ఇంకెక్కడి నుంచి డబ్బులు వచ్చాయా అని మీరు రకరకాల లీడ్స్ లాగుతున్నారు. మరి మీరు కూడా చెప్పాలి కదా ప్రపంచానికి, మీరు అతీతులు మానవాతీతులు కాదు కదా. ఆయన్ని మానవాతీతుడిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎన్డీఏ నాయకులు అందరూ. ఓకే, నిన్న భోగాపురంలో భజన కార్యక్రమం కూడా అదే. అంటే ఆయన మానవాతీతుడు, ఆయన్ని మీరు మనిషిగా చూడకండి. అంటే ఈ రీసెంట్గా ఒక టీవీ డిబేట్లో ఒక రమణమూర్తి గారు ఒక ఫోటో చూపించి మన రాముడి ఫేస్ తీసేసి విష్ణుమూర్తి విశ్వరూప ప్రదర్శనలో విష్ణుమూర్తి ముఖం బదులు మోడీ గారి ముఖం పెట్టడం తప్పు కదా అంటే కొట్టారు ఆయన. అవును. అయితే ఇక్కడ ఇదేంటంటే ఆయనే విష్ణుమూర్తి అవతారం కాబట్టి ఆ ముఖం అలాగే ఉండుంటుంది. విష్ణుమూర్తికి నరేంద్ర మోడీ గారికి పోలికలు ఉన్నాయి. ఉండటానికి కారణం ఈయనే విష్ణుమూర్తి అవతారం అని చెప్పుంటే సరిపోయేది ఆయన కొట్టకుండా. కాబట్టి భజన కార్యక్రమం వెనకాల ఈ లెవెల్ నేరేషన్ ఉంది. మీరు అలా చెప్పేసుకుంటే దండం పెట్టి వెళ్ళిపోతారు గుడికెట్టేసి. అలా అనుకుంటున్నారా, లేకపోతే మీరు మానవులేనా? ఇప్పుడు రాముడు కూడా మానవ రూపంలో ఉన్నాడు. అవతారాలు ఎత్తినప్పుడు విశ్వరూప ప్రదర్శన ఎందుకు చేస్తారంటే నేను మనిషిలా ఉన్నాను కానీ నేను మనిషిని కాదు దేవుణ్ణి అని చెప్పడం కోసం విశ్వరూప ప్రదర్శన చేస్తారు. అంతే కదా. అంటే ఒక్కొక్క యుగానికి సంబంధించి దాటుకొని మనిషి రూపంలో సమాప్తం చేశాను అని చెప్పే ప్రయత్నం కదా. మనిషిగా పుడతాడు అంతే, కానీ అతను దేవుడు. నేను దేవుడిని అనే విషయం అప్పుడప్పుడు గుర్తు చేయాలి, లేకపోతే వీళ్ళు కంట్రోల్ కారు. అందుకని విశ్వరూప ప్రదర్శన చేస్తాడు ఆయన. అదే ఆయన్ని కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఆయన రాయబారానికి వెళ్ళినప్పుడు కట్టేయడానికి ప్రయత్నం చేస్తే దుర్యోధనుడు వాళ్ళు అప్పుడు విశ్వరూప ప్రదర్శన చేస్తాడు. తర్వాత కురుక్షేత్ర యుద్ధం ముందు ఆయన అర్జునుడికి గీత బోధ చేయటానికి దానికి ముందు విశ్వరూప ప్రదర్శన చేస్తాడు. నాకు చెప్పే రైట్ ఉంది అని ఎక్స్పోజ్ చేసుకోవటానికి. అలాంటి ప్రత్యేక సందర్భాలలాగా ఈయన కూడా దేవుడు మీకు గుర్తించట్లేదు అని చెప్తే ఓకే, అలా మీరు చెప్పండి, దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. కానీ ఈయన మనిషి అనుకుంటున్నాం, మేము మనిషి అనుకుంటున్నాం. ఆయన ఎక్కడో చదువుకుని ఉంటారు, ఆ చదువుకున్న డిగ్రీ చూడాలని, ఆ చూసి ధన్యత పొందాలని ప్రపంచం అనుకుంటోంది. వాళ్ళని ధన్యుల్ని చేయటానికి మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి చెప్తే బాగుంటుంది. నిజంగా అది చెప్పకుండా వాళ్ళే ఇబ్బందులు పాలవుతున్నారు. చూద్దాం ఈ అంశం ఎటువైపు వెళ్తుంది అనేది. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.